నేడు లగచర్లకు జాతీయ ఎస్టీ కమిషన్. తెలంగాణలో వార్తలు చూద్దాం. ఇక నేడు లగచర్లకు జాతీయ ఎస్టీ కమిషన్. లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. నేడు లగచర్లలో కమిషన్ బృందం పర్యటించనున్నది. మొత్తానికి ఇవాళ లగచర్లకు ఎస్టీ కమిషన్ పోనుందట. ఇక అక్కడ ఏమి ఎంక్వైరీ చేస్తారో మరి. ఇది లగచర్లలో ఘటనకు సంబంధించి. ఇక సర్కారుపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి సర్కారు పైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల ఘటనలో ఇక అమాయక గిరిజన రైతులను బలి చేయొద్దని కూడా వారిపై వేధింపులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. బాధితులు శనివారం కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తానికి ఎస్సీ కమిషన్ కూడా లగచర్ల ఘటన పైన సీరియస్ అయిపోయింది. అందరు సీరియస్గానే ఉన్నారు లగచర్ల ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా. ఇక రేవంత్ రెడ్డి ఫోటో మంచిగా ముద్దపప్పు వేసుకొచ్చి కూడా చూడరు. ఇక ఎడ్ది ఇగో ఈయన చేసిన కథ లగచర్ల అంతా అంగడి చేసి పారేసిండు. లంక నాటు పెట్టినట్టు చేసిండు. ఆంజనేయుడు పోయి లంక నాటు పెడతాడు చూడు, ఆ రకంగా చేసిండు కొడంగల్లో లగచర్ల. రేవంత్కు లగచర్ల టెన్షన్ పుట్టదా? జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లకు ఇక బాధితుల ఫిర్యాదు. మానవ హక్కుల కమిషన్కు చేరిన కంప్లైంట్లు. నేరుగా కలిసేందుకు ఇక ఢిల్లీ వెళ్ళిన బాధిత కుటుంబాలు. నేడు ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్లకు బాధితులు సర్కారు పోలీసులపై చర్యలకు వినతి. అట్లాగే ఇక సెక్రటేరియట్ గేటు పీకేసిరట. అయ్యో, సెక్రటేరియట్ గేటు వీకేసిరట. మరి ఎందుకు వీకేసిరు? ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న భారీ గేటు వాస్తు పేరుతో గేటు తొలగించిన రేవంత్ సర్కారు మరో చోట ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు. వాస్తు మంచిగా లేదని సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి గేటును వీకేసిరట, ఇంకో దగ్గర తొలగిస్తారట. ఈ రకంగా చేశారు. ఇంకొకటి 10 నెలల్లో మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లోనే 44 మంది విద్యార్థులు బలైపోయారు. ఎక్కడయ్యా ఇది? గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల గురుకులాల్లో 44 మంది విద్యార్థులు బలైపోయారు. అంటే ఇలా తిండి ఆ రకంగా పెడుతుండు మన ముఖ్యమంత్రి. ఇక ఫుడ్ పాయిజన్ వల్లే అత్యధికంగా మరణాలు జరిగినాయట. బీజేపీ బస్తీ నిద్ర లగచర్ల డైవర్షన్ కోసమే అంటూ కేటీఆర్ మాట్లాడుతుండు. కిషన్ రెడ్డి నిద్ర చేస్తూ ఉంటే లగచర్లకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డైవర్షన్ చేయడానికి ఇగో ఈ నిద్ర అని చెప్తుండు. డైవర్షన్ అంటే ఏంది అని అనుకుంటారు కదా, ఇదే డైవర్షన్. ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు. రేవంత్కు రక్షణ కవచంలా కమలదళం దోస్తును కాపాడేందుకే చీకటి రాజకీయం. మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్లో తెలంగాణ గమనిస్తోందంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంఖ్యలు వేసినందుక సంతోషం, బలవంతంగా భూములను గుంజుకుంటున్నందుక అని మొత్తానికి కేటీఆర్ అడుగుతున్నటువంటి అంశం. ఇక తెలంగాణ దినపత్రిక పైన సర్కారు కేసు. తెలంగాణ దినపత్రిక ఏదైతే ఉందో దాని మీద సర్కారు కేసు వేసిందట. ఇది ఫ్యామిలీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్ అని ఏదైతే వార్త వచ్చిందో దీని మీద కేసు పడేసిరట. పుట్ట మధు హత్యకు కుట్ట ఏంది? దీని మీద కేసు వేసిరా. ఫ్యామిలీ రేవంత్ ఫ్యామిలీ అనేది మరి మేము కూడా చదివి పెట్టినాం కదా. ఇక భారత హైపర్ సోనిక్ మొత్తానికి జోరు అంటూ ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతంగా సక్సెస్ అయిపోయింది. ఇక భారత హైపర్ సోనిక్ జోరు కొనసాగుతుంది. ఇక విశ్వసుందరి విక్టోరియా కేజర్, ఈమె విశ్వసుందరి విక్టోరియా కేజర్ అంటూ అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ అంతర్జాతీయ అందాల పోటీలో ఈమె భామ విక్టోరియా కేజర్ 21 సంవత్సరం ఉంటుంది. మెరిసిపోయిందంట ఈమె. ఇక మెక్సికోలోని అరేనాలో శనివారం రాత్రి నిర్వహించినటువంటి వేడుకల్లో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి సుందరి విక్టోరియా కేజర్. మొత్తానికి ఈ విక్టోరియా కేజర్ మొత్తానికి కిరీటం స్వాధీనం చేసుకున్నదట. ఇక ఆరని మంటలు మణిపూర్లో ఇంకా చెలరేగుతున్నటువంటి గొడవలు. అక్కడ ఇంకా మంటలు ఆరలేదట, ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయట. మణిపూర్లో మంత్రి 3 ఎమ్మెల్యేల ఇళ్ళకు కూడా నిప్పు పెట్టిరట.
మంత్రులకు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టి పారేసిరట. మరో ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసిరు. ముఖ్యమంత్రి ఇంటిపై దాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది. ఇక ప్రభుత్వానికి ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ. ఓ ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసిరట. ఇక ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టిరట. మంత్రుల ఇళ్ళ మీద దాడి చేసిరట. ఎమ్మెల్యే ఇళ్ళ మీద దాడి చేసిరట. ముఖ్యమంత్రి మీ ఇంటిపైనకి దాడికి పోతే పోలీసు వాళ్ళు మొత్తం మీద ఆపాడేసిరట. మరి ఇక్కడ మణిపూర్లో అంత ఘోరమైన పరిస్థితి చెలరేగిపోతుంది. ఇంఫాలో ఓ సున్నిత ప్రాంతంలో వాహనాన్ని తనిఖీ చేస్తున్నటువంటి పోలీసులు. ఇది ఇంఫాలో. మణిపూర్లో మళ్ళీ చెలరేగిన హింస తీవ్ర రూపం దాలుస్తోంది. శనివారం రాత్రి ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు మొత్తానికి అల్లరి మూక నిప్పు పెట్టింది. ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేసిన దుండగులు ఆ తర్వాత నిప్పంటించారు. ముగ్గురు భాజపా ఒక కాంగ్రెస్ నేత ఇళ్లపై ఈ దాడి జరిగిందని కూడా సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక వాహనాలను కూడా తెప్పించి మంటలను ఆర్పేశారు. మరోవైపు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై దాడి చేసేందుకు కూడా అల్లరి మూక ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆదివారం సాయంత్రం ఇంఫాలోని మరో భాజపా ఎమ్మెల్యే ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అంతకుముందు శనివారం ఉదయం ముగ్గురు మంత్రులు 6 ఎమ్మెల్యేలు ఇకపై అల్లరి మూక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక కర్ఫ్యూ కొనసాగుతున్న దాడులు యథేచ్ఛగా కొనసాగడం గమనార్హంగా మారిపోయినటువంటి అంశం. ఇకపోతే పొన్నం ప్రభాకర్ వచ్చిండు. ఇక ఈవి రై అంటున్నాడంట. ఈవి ఏంది ఏదో ఈవి రై విద్యుత్ వాహనాలు కొంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు. విద్యుత్ వాహనాలు కొంటేనంట రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుము ఏదైతే ఉందో అది మినహాయింపంట, తగ్గింపు. నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ వెల్లడించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తన చేతిలో ఉన్న ఆయుధం రవాణా శాఖ మంత్రి కాబట్టి వాహనాలకు సంబంధించి మాట్లాడుతాడు. ఇది విద్యుత్ వాహనాలు కొంటేనంట మినహాయింపట. ఏది ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఈ రుసుము ఈ రుసుము ఏదైతే చెల్లిస్తామో దాంట్లో తగ్గింపు చేస్తారట. రెండో బండి పైన 2% అదనపు పన్నును మినహాయిస్తామని కూడా స్పష్టీకరణ. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త పాలసీ వివరాలను వెల్లడిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ కూడా మొత్తానికి జేటీసీ రమేష్ కూడా ఉన్నారు. మొత్తానికి ఇకపోతే కొనుగోలు చేయాలని విద్యుత్ వాహనాలు ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. రోడ్ ట్యాక్స్ వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100% మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కొనుక్కునేటోళ్ళు కొనుక్కోరిగా. పొన్నం ప్రభాకర్ మంచి ఆఫర్ ఇచ్చేసిండు. మినహాయింపు 100% మినహాయింపట. ఇక రెండో బండి ఉంటే ఇంకా మినహాయింపట. విద్యుత్ వాహనాలు ఎలక్ట్రికల్ వాహనాలు కొనుక్కునేటోళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పొన్నం ప్రభాకర్. ఇక్కడ చూడిగో విద్యార్థుల మరణాలకు సీఎందే బాధ్యత. ఈ ముఖ్యమంత్రిదే బాధ్యత. మరి ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇంటి పెద్ద మనిషి చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. ఇంటి కుటుంబ సభ్యులు మంచిగా ఉంటారు, తిండి మంచిగా తింటారు, సమయానికి నిద్రపోతారు, బుద్ధిగా ఉంటారు. ఇలా ఈ గురుకులాల్లో విద్యార్థులు ఎంతమంది చనిపోయినా ఏ వ్యాధి బారిన పడ్డా దానికి ముఖ్య కారణం ఎవరు? రేవంత్ రెడ్డిదే ఉంటుంది. ఇక సీఎందే బాధ్యత. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో 11 నెలల్లో 42 మంది మృతి. మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి తెలిపినటువంటి విషయం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నారని భారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గురుకులాల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని కూడా ఆరోపించారు. విద్యా, గిరిజన, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల నిర్వహణలో సీఎం నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారిందని, ఈ ఘటనకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేశారు. గడిచిన 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు మొత్తానికి అస్వస్థతకు గురైపోయినటువంటి అంశం వెలుగులోకి వచ్చేసింది. ఇక కుడా బృహత్ ప్రణాళికకు ఆమోదం. ఇక దీని పరిధిలోకి వరంగల్, కాజీపేట, హనుమకొండ సహా 181 రెవెన్యూ గ్రామాలు కూడా రాబోతున్నాయట. ఇక మామునూరు విమానాశ్రయ భూసేకరణ కోసం 205 కోట్ల విడుదల. ఇది ఉమ్మడి వరంగల్ సంబంధించి ఆదివారం ప్రభుత్వం
వరంగా 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 2041 మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించడం ఒకటైతే, మామనూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణకు 205 కోట్ల విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మరొకటి. మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్తున్నటువంటి అంశం. కూడా బృహత్ ప్రణాళికకు మొత్తానికి ఆమోదం తెలిపిందంట. విమానాశ్రయం పడబోతుందంట. అంబర్పేట గోల్నాకలోని మొత్తానికి తులసి రామ్ నగర్ లంకలో మహిళలతో మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏది మూసీకి సంబంధించి మూసీ పునరుజ్జీవం పోస్తామని రేవంత్ రెడ్డి చెప్పింది కదా. గా పునరుజ్జీవం పోయడానికి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ కిషన్ రెడ్డి ఏం చెప్తుండంటే 3 నెలలైనా నేను ఇక్కడనే ఉంటా, నా నివాసాన్ని ఇక్కడికే మార్చుకుంటా, ఎవ్వరు కూడా భయపడకుర్రి, ఎవ్వరు కూడా బెంబేలెత్తకుర్రి. రేవంత్ రెడ్డి నేను డి అంటే డి అన్నట్టుగా మొత్తం మీద కిషన్ రెడ్డి అక్కడ ఉన్న ప్రజలతోనే మాట్లాడుతుండు. పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మూసి పరివాహకంలో ముగిసినటువంటి భాజపా నేతల బస్తీ నిద్ర ముగిసిందట. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు, ఒక్కో దానికి 5 కోట్లు మంజూరు. రేపు హనుమకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి శంకుస్థాపన చేయనున్నారట. బోకర్ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వేదికపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి సబర్మతికి చప్పట్లు, మూసీకి తిట్ల. మూసీ పునర్జీవాన్ని అడ్డుకునేందుకు కిషన్ రెడ్డి యత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాజపా నేతలు ఏం చేసినా కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని స్పష్టీకరణ. పోతే విద్రోహ నేతలను ఓడించామని కూడా మహారాష్ట్ర ప్రజలకు పిలుపు. మహారాష్ట్రలో మొత్తానికి ఆ మూసీ దగ్గర కిషన్ రెడ్డి నిద్రపోతాడు కదా, ఇక్కడ చేసే కార్యక్రమాలను మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ ఉన్నాడు. మూసీ దగ్గర కిషన్ రెడ్డి ఎంత నిద్రపోయినా, ఎన్ని కథలు పడ్డా దాన్ని పునర్జీవం పోసేదాకా నేను ఊకుండా అని మహారాష్ట్ర సభలో చెప్తాడు రేవంత్ రెడ్డి. ఎన్నికల విషయం కదా, ఆడ చెప్తాడు. బోకర్ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వేదికపై మంత్రులు ఉత్తమ్ ఉన్నాడట, పొంగులేటి ఉన్నాడట, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడట. ఉత్తమ్ కుమార్ను, పొంగులేటిని, శ్రీనివాస్ రెడ్డిని, బట్టి విక్రమార్క లేడు. నకిలీ వైద్యులు ఉన్నారు, జాగ్రత్త. నకిలీ వైద్యులు మామూలుగా ఇంత అంత కాదు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా కూడా నకిలీ వైద్యులే ఉన్నారు. జ్వరం వచ్చిందని పోతివంటే 12 రోగాలకు సంబంధించి ఒక్క సోదే కూస్తాడు వానికి తెలిసింది ఒకటే కాబట్టి గదే కూర్చుతాడు. ఆ జ్వరంతో పాటు ఇంకేమేం పోతాయి, లేకపోతే కొత్తవి వస్తాయి. బాగా మితిమీర ఎక్కువైపోయింది అనుకో, నాతోని కాదు బాబు, వేరే హాస్పిటల్ పో అని చెప్తాడు. ఈ రకంగా నకిలీ వైద్యులు ఎక్కువైపోయారు. అర్హత లేకుండానే డాక్టర్లుగా చలామణి అయిపోతుర్రట. ఈ ఏడాదిలోనే 350 మంది పట్టివేత. సోషల్ మీడియాలోనూ అనర్హుల వీడియోలు, తాము చెప్పినట్లు చేస్తే రోగాలు మాయమంటూ ప్రచారం. ఈ రకంగా దొంగ డాక్టర్లు ఎక్కువైపోయారు. వానికి వచ్చిరాని చదువుతోని దీంట్లో వేసుకోవాలి, శతస్కోప్ వేసుకోవాలి, పైసలు ఉన్నాయి కదా, ఓ హాస్పిటల్ పెట్టాలి, పేదోళ్ళ పానాలను కింది మీది వేయాలి, పైసలు దొబ్బాలి. ఇంత మూర్ఖంగా ఎందుకు తయారయ్యారా నాయన డాక్టర్లు కూడా? మంచోడైతేనేమో బాగుంటుంది, పైసలు సంపాదించడానికి ప్రజల పానాలు తీస్తారా మీరు దొంగ డాక్టర్లు? పోతే విశ్వసుందరి బాలుడి తల చేతులు నరికి మణిపూర్లో హింస. బాలుడి తల నరికిండ్రట, చేతులు నరికిండ్రట. మణిపూర్లో 2 ఏళ్ల చిన్నారి దారుణంగా హత్య చేయబడ్డాడు. కుటుంబంలోని మరో 2 కూడా నదిలో కుటుంబంలోని మరో 5 నదిలో మృతదేహాలు బయటకు వచ్చినాయట. 5 వెలుగులోకి కుకీ మిలిటెంట్ల దుశ్చర్య. రాష్ట్రంలో తీవ్ర నిరసనలు, ఉద్రిక్తత. కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. విద్వేషమే బీజేపీ రాజకీయమట. ఇది కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చెప్తా ఉన్నాడు. ఇది మరి రాజకీయ కుట్రనా, మరి కాంగ్రెస్ వాళ్ళ కుట్రనా, బీజేపీ వాళ్ళ కుట్రనా, ఎవరు కుట్రనో కానీ ఈ హింసాకాండ ఏంది, ఈ దారుణం ఏంది? బీరేన్ సర్కార్కు ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ. రేవంత్ ప్రజల్ని ఒప్పించి ప్రక్షాళన చేయి. రేవంత్ ఇది కరెక్ట్.
ప్రజల్ని ఒప్పించి ప్రక్షాళన చేయి. ఎవరో డైలాగ్ కొట్టిరు, 30 సంవత్సరాలు ఉన్నట ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రి పోయి ఏ పని కూడా చేయలేదట. ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏదైనా ఏర్పాటు చేయాలంటే ముఖ్యమంత్రి పోయి ప్రజల సలహాలు తీసుకొని కట్టలేదట. ఆ రకంగా బోరట. అది వెనకడ జరిగింది. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి, పోవాలి. మరి ఏరియాలో మేము ఇట్లా ఒక ఫార్మా కంపెనీ వేయబోతున్నాం, ఓ ప్రాజెక్టు కట్టబోతున్నాం, ఓ కాల్వ వేయబోతున్నాం, ఇట్లా ఏదో ఒకటి చెప్పి మొత్తం మీద అలా ఏం చేస్తారో దాని గురించి చెప్పి ప్రజల నుండి నిర్ణయం తీసుకొని సరే అంటే అప్పుడు పనులు స్టార్ట్ చేయాలి. పనులు స్టార్ట్ చేస్తే ఈ లగచర్ల బొబ్బుండునా ఇలా మూసి పునర్జీవన్ దగ్గర ఇంత గొడవ అవునా? ప్రజల మద్దతు ఉంటే 1000 మంది ఉన్నారు నా వెనకాల, వాళ్ళందరినీ తీసుకొస్తా, బుల్డోజర్లు పెట్టి దొక్కిపిస్తా, ఎవరొస్తారో రారి అడ్డం చూసుకుంటా అని మాట్లాడుతుంది. మరి ఇలా కిషన్ రెడ్డి వెనకాలకి ఇంతమంది పోవట్రి. మరి దీనికి సమాధానం మూసి పునర్జీవము అనేది వద్దే వద్దని కిషన్ రెడ్డి వెనకాల గంతమంది పోతురు. మరి వాళ్ళకు అర్థమైంది. ఇక కిషన్ రెడ్డి గుజరాత్ గులాం, మహారాష్ట్రలో రేవంత్ కాన్వాయ్లోని వాహనాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యం. కిషన్ రెడ్డి అట గుజరాత్కు గులాం అట. సబర్మతి మాదిరిగా మూసి ఆయనకు ఎందుకు కనిపించదు? గుజరాత్ మోడల్ విఫలమవుతుందనేటువంటి చెడగొట్టే యత్నం. బీజేపీ నేతలు ఏదైనా చేసుకొనివ్వండి, ప్రక్షాళన చేసి తీరుతాం. వీరుల గడ్డలో విద్రోహుల షిందే, అజిత్, అశోక్ చవాన్ అబద్ధాల పోటీలో ప్రధాని మోదీ నంబర్ 1 అట. రేవంత్ రెడ్డి చెప్తాడు అబద్ధాలు చెప్పుట్ల నంబర్ 1 ఉన్నాడట మోదీ. అబద్ధాల పోటీలో నంబర్ 1. ఇక రైతుల శ్రమతోనే వరి సిరి, కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి పంట పండించిందంట. ఇది కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్తారు. సిల్క నీ పలుకు కేసీఆర్ తెచ్చింది ఏం లేదు. కేసీఆర్ తెచ్చిన నీళ్ళకు వండినాయా ఈ పంటలు? వానలు పడితే పంటలు వండినాయి. రైతులు వాళ్ళు కష్టపడి చేసుకున్నారు. కానీ నేను రైతు బంధు కేసీఆర్లోకి ఇయ్యా. ఎందుకు ఇయ్యా అంటే రైతుల కష్టం రైతుల నెత్తి మీదనే పెట్టాలి అన్నట్టుగా కేసీఆర్ మరి రైతు బంధు ఇచ్చిండు, మరి నువ్వెందుకు ఇయ్యవు? ఇయ్యకపోతివి ముచ్చట్లేమో మంచిగానే ఉన్నాయి. ఇక మిడ్ మానేర్ నిర్వాసితులకు కూడా 4696 ఇందిరమ్మ ఇల్లట. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇల్లు. కిషన్ రెడ్డి మూసి నిద్ర. ఇక ఫోటో షూట్ మహేష్ గౌడ్. ఇట్లా ఉంది. అయితే ఇక ఓరుగల్లుకు ఎయిర్ బస్ 320, ఓరుగల్లుకు ఎయిర్ బస్సు 320 బస్సులు అయింది. ఇక పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయ నిర్మాణం. ఇక 949 ఎకరాలు అవసరం. మొత్తానికి ఏఏఐ పరిధిలో 696 ఎకరాలు, మరో 280 ఎకరాల సేకరణకు 205 కోట్లు మంజూరు చేసినారు. ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అని కూడా ముందే చెప్పిన కథ. ఇక వణుకు మొదలైపోయింది. చలి తీవ్రత పెరిగిపోయింది. మంటలు పెట్టుకొని ఇక రోడ్ల మీద ఇండ్ల ముంగట ఇక మంటలు పెట్టుకొని కాపుకునేటువంటి రోజులు వచ్చినాయి. ఇక చలి పెరిగిపోయింది. పొద్దుగాల ఇక లేవాలంటే కష్టమే, రాత్రి పడుకునేటప్పుడు ఇబ్బందే. కొన్ని రోజులైతే పొద్దుందాకా మధ్యాహ్న సమయంలో కూడా చలి మామూలుగా ఉండదు, విపరీతంగా పెడుతుంది. ఇక అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు భారీగా తొలగించారట. మరి వృధా ఖర్చుల తగ్గింపే రాబోయే ట్రంప్ సర్కార్ లక్ష్యం. ఇక ఇది అణుబాంబు తయారు లాంటి మన్హట్టన్ ప్రాజెక్టు అధికార యంత్రాంగానికి మొత్తానికి షేవింగ్ తప్పదు. కరెంటు రంపాన్ని ఉపయోగిస్తామంటూ వివేక్ రామస్వామి చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి అమెరికాలో భారీగా తీసేసారట ప్రభుత్వ ఉద్యోగాలు. మరి వాళ్ళంతా ఎటు పోవాలి? అందులో ఇండియన్స్ కూడా ఉండొచ్చు చాలామంది. ఇక వైద్య శాఖలో నియామకాల జోరు. 11 నెలల్లో 7,000కు పైగా పోస్టుల భర్తీ. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా విడుదల. రేపు విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన. త్వరలో 640 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ వేయబోతున్నారు. మోదీకి నైజీరియా 2వ అత్యున్నత అవార్డు. ఇక రాణి ఎలిజబెత్ తర్వాత తొలిసారి ఓ విదేశీ వ్యక్తికి కల్పితం కొంతకాలమే ఇక నిజం వెలుగు చూస్తోంది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూపించారు. సబర్మతి రిపోర్టు సినిమాపై మొత్తానికి ప్రధాని ప్రశంస చేస్తున్నటువంటి కథనం.
ఇదేంటిది? సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిరట. సంగారెడ్డి కలెక్టర్ సంతకమే ఫోర్జరీ చేసిరట. కలెక్టర్ సంతకం ఏకంగా 40 కోట్ల విలువైనటు ప్రభుత్వ భూమిపై కన్ను, అమ్మేందుకు ఎన్ఓసి కూడా తయారీ, స్వతంత్ర సమరయోధుల వారసుల కుట్ర, 5 అరెస్టు, పరారీలో 4. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి టోక్రా పెట్టిరట. చివరికి దొరికిపోయారు. యాక్షన్ అయిపోయింది వాళ్ళ మీద. ఇక కలెక్టర్ సంతకమే ఫోర్జరీ చేసిరంటే ఇక చూడురు. ఇక ఇట్లా ఉన్నది. మన బొమ్మ ఏం మోసుకొచ్చింది చూద్దాం. ఇక ఈ పోలీస్ అయినా చూడుర్రి, ఎగ్జామ్స్ కోసం వాళ్ళ తల్లి ఎగ్జామ్ రాయడానికి పోతే ఆ పాపను ఆడిస్తూ పాడిస్తూ ఉన్నాడట. ఇట్లాంటి పోలీసు ఉండడం కూడా తెలంగాణ రాష్ట్రానికి గొప్ప విషయమే. తల్లి పరీక్షకు బిడ్డను లాలించిన ఓ పోలీస్. తల్లి పరీక్షకు బిడ్డను లాలించిన ఓ పోలీస్. గ్రూప్ 3 ఎగ్జామ్స్ షురూ అయిపోయినాయి. ఇక అందులో పేపర్ 1కి 51.1%, పేపర్ 2కు 50.7% హాజరయ్యారు. తొలి రోజు 2 పేపర్లు రాసింది సగం ముందే. తెలంగాణ స్కీమ్స్ ఇక స్కిల్ యూనివర్సిటీపై క్వశ్చన్స్ నేడు ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు కూడా థర్డ్ పేపర్ ఉండబోతుంట. తెలంగాణ స్కీమ్స్ పైన, స్కిల్ యూనివర్సిటీ పైన క్వశ్చన్స్ ఉంటాయట. మొత్తానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఓ ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన చిన్న బిడ్డతో వచ్చింది. ఎగ్జామ్స్ హాల్లోకి బాబును అనుమతించేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ ఇక సలీం ఆమెకు అడ్డంగా నిలిచారు. ఆమె భర్త సెంటర్ వద్దకు చేరుకునే వరకు ఇకపోతే ఏఎస్ఐ ఆ చిన్నారిని ఎత్తుకుని లాలించారు. ఇది గొప్ప మనసు. ఏఎస్ఐ గొప్ప మనసు, చిన్న పాపను ఎత్తుకొని లాలించిండు. మొత్తానికి పేపర్లో హైలైట్ అయిపోయిండు. ఇకపోతే మామనూరు ఎయిర్పోర్ట్ నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్కు కూడా రోడ్డు ట్యాక్స్ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అందులో 100% మినహాయింపంట. ఇది పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి ఆఫర్, బంపర్ ఆఫర్. కిషన్ రెడ్డి గుజరాత్కు గులాంగా మారిపోయిండని మన రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. మరి ఇవాళ గులాంగా మారిపోయింది రేవంత్ రెడ్డి, మహారాష్ట్రకు గులాంగా మారిపోయింది రేవంత్ రెడ్డి. మరి ఎవరు గాడికి పోయి చెప్తాడట, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, డౌట్ ఉంటే ఫోన్ చేసి తెలుసుకోర్రి. వచ్చినాక 18 వచ్చిన 2 నెలల్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పిండు. అన్ని అబద్ధాలే. బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలి, కేటీఆర్ను అరెస్ట్ చేయాల్సిందే అంటూ బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి కేసులు ఇక ఎటుపోయినాయి, అధికారులపై దాడులు చేయడం ఏంది అని మొత్తానికి ఫైర్ అవుతున్నటువంటి అంశం. బండి సంజయ్ చెప్తుండు కేటీఆర్ను మొత్తానికి అరెస్ట్ చేయాలంట. ఇక మిస్ యూనివర్సిటీగా డెన్మార్క్ యువతే వచ్చేసింది మొత్తానికి. ఇక హైపర్సోనిక్ సూపర్ సక్సెస్. ఇండియా తొలిసారి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ ధ్వని వేగానికి 5 రెట్ల స్పీడ్ మ్యాక్ 5తో దూసుకెళ్లి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుందని కూడా DRDO ప్రకటించింది. మొత్తానికి సర్వే సమాచారం సగమే, సమగ్ర కులగణనలో అన్ని వివరాలు చెప్తలేరట. ప్రజలు కూడా ఎంత దింపి కొట్టినా, కిందేసి కొట్టినా, మీదేసి కొట్టినా చెప్పే కాడికే చెప్తారట. కులగణనకు సంబంధించిన విషయంలో పూర్తి సమాచారం ఎవ్వలిస్తలేరట. ఎందుకు ఇవ్వాలి, ఏం చేస్తారో చెప్పకపోతుంది. కులగణన దేనికోసమయ్యా, ఈ సర్వే ఎందుకయ్యా అంటే రేవంత్ రెడ్డి మరి నోరిప్పి మీ ఆస్తులు గుంజుకోను, మీ భూములు కాజయ్యా, మీ కజ్జయ్యా, ఏమన్నా ఇస్తానా సస్తానా ఏదో ఒక విషయం చెప్పు ఉంటే వాళ్ళు మంచిగా దగ్గరుండి రాపించుకునేటోళ్ళు. నువ్వు ఏ చెప్పకపోతివి, కులగణన సర్వే అంటివి, కులగణన సర్వే పక్కకు పెట్టి 50-70 ప్రశ్నల పత్రాన్ని తయారు చేస్తేవి. నీ ఆస్తులు, నీ భూములు, నీ కథలు, వ్యవహారం అన్నీ అడగబడుతుంది. ఎవరు చెప్పాలి చెప్పు, అందులో ఏమున్నాయో. ఇంకా ఇక దరఖాస్తులో 56 ప్రశ్నలు, 56 ప్రశ్నలట. 39 ఉప ప్రశ్నలు కూడా ఉన్నాయట. 19 ఉప ప్రశ్నలు, 56 ప్రశ్నలు. ఇక కులం, కుటుంబ వివరాలు, అప్పులు చెప్తున్నారు, ఆస్తులు, ఇక పథకాల లబ్ధి, ఇతరత్ర ప్రశ్నలకు నో,
వస్తున్న స్కీమ్స్ ఇక పోతాయన్న భయంతో వెనుకడుగు జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇట్లా నడుస్తుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కూడా కరెక్ట్ చెప్తలేరట. మరి ఏమవుతుందో ఏం కథనో ఎవరికి తెలియనటువంటి సంఘటన. ఇక మిడ్మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, విద్యుత్ డిమాండ్ డౌన్, చలి తీవ్రతతో తగ్గిన వినియోగం. సెప్టెంబర్లో 15.570 మెగావాట్ల పిక్కు, మొత్తానికి పీక్కు. నేడు 10,000 మెగావాట్లకు పడిపోయిన డిమాండ్. రోజుకు 100 మిలియన్ యూనిట్ల వరకు తగ్గినటువంటి వాడకం. మొత్తానికి మణిపూర్లో మళ్ళీ మంటలు. ఇక సీఎం బీరేన్ మంత్రుల ఇండ్లపైన నిరసనకారుల దాడి, ఎమ్మెల్యేల నివాసాల్లో ఫర్నిచర్ ధ్వంసం. మొత్తానికి సంక్షోభాన్ని రూపుమాపే చర్యలు తీసుకోండి. ఇక కుకీ మిలిటెంట్ల పైన కూడా చర్యలు చేపట్టాలని మొత్తానికి మైథిల డిమాండ్. ఇకపోతే నిఘా నిద్ర, గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్. మొత్తానికి ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం, ఇక సిబ్బంది నిర్లక్ష్యం అంటూ ఇక్కడ వార్త చూద్దాం. ఇక ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది. మొత్తానికి సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ కూడా చేపడుతున్నారట. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు ఇక చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్టు కనిపిస్తున్నది. గ్రూప్ 1 ఆందోళనల నుంచి లగచర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ మొత్తానికి ఫెయిల్ అయినట్టు కూడా స్పష్టమవుతున్నది. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో ఇక ఈ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఆందోళనలు విధ్వంసాలను కూడా ముందుగా గుర్తించడంలో ఇక నిఘా వ్యవస్థ వైఫల్యం ఇక కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 3 నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు ఇక ఉన్న పోలీసులు పట్టనట్టు కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించలేదు అంటూ కూడా వార్త. ఈ రకంగా రాష్ట్రంలో మొత్తానికి ల్యాండ్ ఆర్డర్స్ వ్యవహారం, పోలీస్ మొత్తానికి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందట. ఇది